ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు, వన్ ఈజ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని రేపు ఎల్లుండి తెలుస్తుంది. ఈరోజు రివ్యూ నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ఇది బుల్డోజర్ బాబా అవుతాడా, యోగిలాగా, అంటే యోగి డిఫరెంట్, అది నేరస్తుల మీద బుల్డోజ్ చేస్తుండే ఆయన. ఇక్కడనేమో అక్రమ కట్టడాల మీద, రాజకీయ నాయకుల మీద తెలుస్తుంది. ఇప్పుడు గడ్డిపేట దగ్గర పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, కేటీఆర్ జనవాడలో ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ ను కూల్చడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నారండి. అంటే ఒక యుద్ధం ప్రకటించారు. ఇక్కడెక్కడో ఉన్నది, అప్పుడు అమాజ్ దగ్గర ఉన్నది, ఆ యుద్ధం అక్కడ దాకా పోతుందండి. కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయంటే 111లో ఉన్నప్పటికీ FTL ఉంటే ఓకే, 111 ఉంటే నువ్వు కూర్చోలేవు. 111 జీవో ఏం చెప్తుందంటే ఓపెన్ స్పేస్ పెట్టుకొని 10% ఆర్ 20% అకార్డింగ్ టు జోన్స్. జోన్స్, గ్రీన్ జోన్, కన్జర్వేషన్ జోన్ 10% కట్టుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆర్ ఫార్మ్స్ కోసం. అందుకే ఫామ్ హౌస్ల పేరు మీదే ఇవి కబ్జాలు చేసారు. సరే, ఆయనకి ఎంత నాకు తెలిసి కోర్టు నుంచి స్టే ఉంది ఒకటి, అంటే ఈరోజు వార్తలు వస్తున్నాయి కదా అట్లా అని. అండ్ ఎంత భాగం అనేది నాకు ఇప్పటికి ఎగ్జాక్ట్ లేదు, 20% ఉంటే ఉండొచ్చు. కట్టడం అక్కడ నాలాను ఆక్రమించి కూడా కట్టించవచ్చు, ఒకటి మనకున్న సమాచారం. అంతవరకే కూల్చడానికి ఆస్కారం ఉంటుంది, మిగతా దాన్ని కూల్చడానికి ఆస్కారం ఉంటుంది. కూల్చినారు కాబట్టి మళ్ళీ కోర్టుకు జవాబు చెప్పాల్సి వస్తుంది. సో నాకు తెలిసి ఈ రంగనాథ్ వీళ్ళంతా కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇంత డెప్త్ నాలెడ్జ్తో చేస్తున్నారు లేదా నేను అనుకోవడం లేదు. ఒకటి ఏంటంటే ఒక జోస్లో కూడా చేసేవచ్చు. జోస్లో చేసినప్పుడు హెచ్ఎండిఏని మరి ఎందుకు మీరు ఫిక్స్ చేస్తలేరు? హెచ్ఎండిఏ అధికారిని సస్పెండ్ చేయండి. మీరు ఇప్పుడు ఆ రోజు అధికారులను సస్పెండ్ చేయాల్సింది. మీరు అందరు మీడియా కూల్చివేతరికే చూస్తారు కానీ రూపాయి పోగేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నది పరిస్థితిని ఎందుకు ఇవాళ చూడండి. అప్పుడు తెలుస్తుంది మనకు కన్నీటి కాదు. ఆ కన్నీళ్ళు అనే చెరువుల కన్నీళ్ళ, చెరువు గుండె చెరువు అవుతుందా, చెరువు కబ్జా అవుతుందా, అప్పుడు తెలుస్తుంది. మల్లారెడ్డి ఫస్ట్ మల్లారెడ్డి మీద గొప్పం పెట్టారు. ఆయన కూల్చేస్తే నష్టం కోట్ల ఈశ్వరుడు ఒక 100 కోట్ల కోటి పోయింది అనుకుంటారు. దట్ డజంట్ మ్యాటర్. అది పబ్లిక్ కన్సర్న్ కాదు. కాకపోతే నువ్వు రాజకీయ కక్షతో చేస్తున్నావా, చట్టబద్ధంగా చేస్తున్నావా, అది మ్యాటర్ అవుతుంది. అది ఎన్నికల సందర్భానికి వస్తుంది. ఎన్నికల సందర్భం కాదు, ఇప్పుడు కోర్టు పరిధిలోకి వస్తుంది. అది మనకేం సంబంధం లేదు. ఇప్పుడు రూపాయి కూడబెట్టుకొని పైసా ఎక్కడ పెట్టుకొని వాడు ఎక్కడ ఉంటాడండి? హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు సార్ చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ బాగున్నాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది. హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు ఏమంటున్నావు, చెరువు వచ్చిందంటారు. హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకునే దానికి డబుల్ ది రేట్ పే చేస్తాం. నువ్వు కబ్జా చేసిన వానికి ఎల్ఆర్ఐ తీసుకోమంటున్నావు. నువ్వు ఏది యుఎల్సీ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తా డబ్బులు తీసుకుంటున్నావు, యుఎల్సీ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తావు, డబ్బులు కట్టించుకున్నావు, మళ్ళీ గవర్నమెంట్ వాడుకున్నావు. ఇంత దుర్మార్గం అంటే గవర్నమెంటే ఒక ఏజెన్సీ, ఒక బ్రోకర్ ఏజెన్సీ. హెచ్ఎండిఏ అన్నీ ఒక బ్రోకర్, ఇవి జిహెచ్ఎంసీ, ఇవి పన్నులను జేబులను గండిగొట్టి దుర్మార్గంగా వసూలు చేసే సంస్థలు ఏమైనా ఉంటే అవి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ ఇప్పుడు ఏం చేస్తుంది మరి? టౌన్ ప్లానింగ్ వాళ్ళు అప్పుడు కట్టినప్పుడు ఏం చేసారు? ఇప్పుడు అలా అసెస్మెంట్ చేయి కొంతమంది, లేదా పనిష్మెంట్ పెనాల్టీ చేయి. ఈ కట్టడాలు కూల్చడానికి ఎంత అవుతుంది? బుల్డోజర్కు, ఈ క్రేన్లకు, వీటికి మిషనరీకి ఎంత అవుతుందో వాళ్ళ నుంచి కానీ వీ హాస్ టు బేర్ ఆల్ దిస్ ఎక్స్పెన్సెస్. చెప్పండి మీరు. పాపం ముఖంది, శాపం ముఖంది. అమ్మినవాడు అందరం ఉంటే కొన్నవాడు పాతాళంలో పోతారా? కొన్నవాడిలో ఉన్నాడు చెప్పండి మీరు. వాడు పేసి నేనున్నా చెరువులో అత్యాశ పోయి చెరువులో కొన్నానుకో, దట్ డజంట్ మ్యాటర్. అది నా తప్పు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది కదండి. హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది, వాడికి బ్యాంక్ లోన్ వస్తుంది, వాడికి కరెంట్ ఉంటుంది, వాడికి నల్ల ఉంటుంది, వాడికి అన్ని పర్మిషన్లు ఉంటాయి. దాంట్లో మళ్ళీ వాడు ఏం పెడతాడు? సబ్జెక్ట్ టు కండిషన్. చాలా మంది చూడరు హెచ్ఎండిఏ ఎంత దుర్మార్గం అంటే, పర్మిషన్ ఇస్తే దట్స్ అల్టిమేట్ అనుకుంటారు, అందులో కండిషన్ పెడతాడు. అల్టిమేట్గా మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా డిసిషన్స్ మా పరిధి కాదంటారు. ఎంత దుర్మార్గం! ఎవరిని నమ్మాలి?
ఎవరిని నమ్మాలి, ఎవరు అమ్ముతున్నాడు, ఎవరిని నమ్మాలి, ఎట్లా బతకాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కోట్ల రూపాయలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తావు, పట్టా పొలం అంటావు, అది FTL ఉండదు, బఫర్ జోన్లో ఉండదు. వన్ ఫైన్ మార్నింగ్ నువ్వేమేస్తావు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు అవుటర్ రింగ్ రోడ్ వేయడానికి ఇటువంటి బక్కువలేదు, నాలాంటి బక్కువలు ఏం చేసినప్పుడు యూఎల్సీ లేదు, ఏం లేదు, పక్కన యూఎల్సీ కలిపేసి ఈ గవర్నమెంట్ ఇది ల్యాండ్ అక్విజిషన్ తీసుకునేది. వందలు వేలు లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు, అప్పటికి కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళంతా ల్యాండ్ అక్విజిషన్లోకి వచ్చేసి. ఇదేంటంటే అది అంతేనండి. మేము రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ను కట్టడానికి, ల్యాండ్ పూలింగ్ చేయడానికి మా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, కానీ ప్రైవేట్ బక్కువలంటే పడతారు వీళ్ళు. దుర్మార్గం అంటే దుర్మార్గం చెప్పుకుంటూ పోతే ప్రభుత్వమే ఒక దుర్మార్గం, రాజ్యమే ఒక దుర్మార్గం. ఆ రాజ్యం దుర్మార్గం చాటుకుంటాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదా ముఖ్యమంత్రి? ఆయన గౌరవంగానే చెప్తాం, గౌరవంగానే గౌరవిస్తాం, గౌరవంగానే మా ఇప్పుడు బాగా స్టార్టింగ్ అయితే ఆరంభ శూరత్వం అవుతుందా, హైడ్రామా అవుతుందా, ఇది త్వరలో కాలం తెలుస్తుంది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కూల్చిన దానికి పర్మిషన్ ఇచ్చిన దానికి కోర్టుకు పోవాలి, నష్టపరిహారం రాబెట్టుకోవాలి గవర్నమెంట్ నుంచి. హెచ్ఎండిని వదలొద్దు, హెచ్ఎండి తప్పు చేసి హెచ్ఎండిని వదలొద్దు, జిహెచ్ఎంసీని వదలొద్దు, సివిక్ సొసైటీ మేలుకోవాలి. ఇప్పుడు చెరువులో కట్టింది కూల్చేసినావు పెద్దోళ్ళది, ఓకే, పైన కట్టింది కూల్చేసినావు, పర్మిషన్ తీసుకుంది కూల్చేసినావు, సార్ పర్మిషన్ తీసుకున్న బక్కలకు కూల్చేసినావు. ఇప్పుడు గవర్నమెంట్ విలువలేదు. ఏ గవర్నమెంట్ అయితే నువ్వు పర్మిషన్ ఇచ్చి కట్టుకోమని చెప్పిందో ఆ గవర్నమెంట్ కూలగొడుతుంటే నీ గవర్నమెంట్దే కదా తప్పు. ఇప్పుడు తప్పు గవర్నమెంట్. సన్నటి గీత ఉంటుంది, ఆ గీతను దాటవద్దు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చింది మీ హెచ్ఎండిఏ అధికారులను FTL లెవెల్లో బఫర్ జోన్లో, బఫర్ జోన్ అంటే కొంచెం దూరం, ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు అక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇస్తుడు. ఒక ముగ్గురు హెచ్ఎండిఏ అధికారులు సస్పెండ్ చేస్తున్నామని చెప్పినప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేయాలి, ఉద్యోగం తీసేయాలి ఫస్ట్. చాలా మంది ఎవడైతే మన కలకత్తా కేసు లాగా ఎవడైతే ఫిగర్ కనబడ్డాడో మనం చేస్తాం, దానికి కారణమైన మూలమైన వదిలేస్తాం. ఇంత దుర్మార్గం, రాజ్యం అనేది దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇది ఈ బాధ్యత వహించాల్సింది రేపు పొద్దున మంచి అయినా చెడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. తర్వాత ఎందుకంటే ఎందుకు ఇట్లా చెప్తున్నంటే ఈరోజు మంచి చేసిరు, మంచిగా అంటున్నాం. 30 ఏళ్ళ నుంచి సాగుతున్నటువంటి తతంగం ఇదంతా ఎప్పుడు నుంచి 94 నుంచి చంద్రబాబు కూడా మోసం చేసి, రాజశేఖర్ రెడ్డి మోసం చేసిండు, రింగ్ రోడ్ల పేరుతో బక్కువలో భూమి గుంజుకున్నాడు. FTL కాదు, బఫర్ జోన్ కాదు, వాడు తన సర్వస్వం దారపోసి తీసుకునే అన్ని నువ్వు కేసాలు గుంజుకుంటే, కిస్మత్లో గుంజుకుంటే, అంతటా ట్యాంక్ లెవెల్ కాదు, బఫర్ జోన్లో లేదు, రింగ్ రోడ్కి సంబంధం లేదు, అయినా ల్యాండ్ పూలింగ్ పేరు మీద గుంజుకున్నావు. ఈరోజు ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఎన్నో ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నాడు ఎవరు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకటి చట్టం, ఒకటి కోర్టులు కొన్ని మంచి పనులు చేసినాయి. దాంట్లో ఒక మంచి పని ఏం చేసిందంటే ల్యాండ్ పూలింగ్ చేసిన, ల్యాండ్ అక్విజిషన్ చేసిన, మార్కెట్ రేటును లేదా బుక్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూకు 3 రెట్లు ఇవ్వాలండి. మార్కెట్ వాల్యూ ఎంతనే ఉండేది, అక్కడ దగ్గర బక్కోళ్ళు పేదోళ్ళు బచాచిపోతారు, లేకపోతే కొట్టి పాటిస్తారు అంతే. ఎవడు రాడు మధ్యలో నష్టపరిహారం కూడా ఇవ్వరు. ఇంకోటి ఏం రాసిస్తారు, FSI నీకు డెవలప్మెంట్ కోసం FSI ఇంత అని రాసిస్తారు. అది అమ్ముకున్నప్పుడు, తన్నుకున్నప్పుడు, బ్రతుకున్నప్పుడు దేర్ ఎన్స్ మ్యాటర్, నీకు డబ్బులు ఇవ్వరు. అంటే ఇప్పుడు కోర్టులో కొంత చట్టం, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చాలా బలం ఉంది కాబట్టి ఇప్పుడు బతికిపోతారు. మనం ఒకసారి ప్రశంసించాలి, మంచి పని చేసినప్పుడు ప్రశంసించాలి. కానీ బాధితులు లేదా ప్రజలు అమాయకులు నష్టపోతున్నప్పుడు వాళ్ళ పక్షాన నిలవాలి. గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంటుంది. అధికారులు తప్పు చేసిన దానికి పాపం ఒకరికి శాపం ఒకటి, అమ్మినోడు ఆందోళనలో, కొన్నోడు పాతాళంలో, ఇవన్నీ నడవవు. సివిక్ సొసైటీ మేల్కోవాలి. ఇప్పుడు ముస్లిం అనుకొని కూడా ఎంతోమంది HMDL లెవెల్లో కట్టుకున్నారు. ఎంతో వాళ్ళకి ఏమి ఇస్తుంది ఇప్పుడు నష్టపరిహారం? చేయండి, తప్పలేదు. రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు బఫర్ జోన్ ఎట్టి చేస్తుంది. ఈ విధ్వంసం మంచి వాళ్ళను, HMDA అనుమతి ఉన్న వాళ్ళను, వాళ్ళు ఇక్కడ మీరు చాలామంది గమనిస్తారు, HMDA అనుమతి ఉన్న వాళ్ళకి కూల్చి, అనుమతి లేని వారికి కూల్చి, చెరువులు ఉన్న వాటిని కూల్చి,
బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చేస్తే బఫర్ జోన్ అంటే దూరం అవుతుంది, మధ్య ప్రాంతం అది ఈ నివాస ప్రాంతానికి ఈ చెరువు లేదా అది దట్ డజంట్ మ్యాటర్ ఇంపార్టెంట్. అన్నీ కూల్స్తే రేపొద్దున లేఅవుట్లలో కూడా ఎవరు కొనుక్కోరు. అవును, హెచ్ఎండి ఆక్షన్ కూడా ఎవరు రారు. హెచ్ఎండి ఆక్షన్స్ ఇప్పటికే వేలం పాటలన్నీ అది అంతా బోగస్ పాటలని ఎప్పుడో తేలిపోయింది. ఇప్పుడు దానివల్ల గవర్నమెంట్కు నష్టం అవుతుంది. ఇది హైడ్రా కూల్చివేతలో ఉన్నటువంటి గత చరిత్రతో సహా అనేకమైనటువంటి సంఘటనల సాక్ష్యాలు మన ముందుంచినటువంటి అంశం. అయితే రేవంత్ రెడ్డి సర్కారు ఈ పెద్దలను రక్షిస్తుందా, చిన్నలను మాత్రం భక్షిస్తుందా, అందరినీ కాపాడుతుందా, లేదా ఉద్యోగులను ఏం చేస్తుంది, ఈ అన్ని అంశాలకు కాలమే సమాధానం చెబుతుంది.